తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, మే మాసంలో ద్వాదశ రాశులకి కూడా ఎలా ఉంటుందో మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. మే మాసంలో గోచారంలో గ్రహస్థితి ఎలా ఉంది, అలాగే ఏమైనా గ్రహాలు మారుతున్నాయి, తద్వారా ద్వాదశ రాశులకి ఉండేటటువంటి ఫలితాలు ఏమిటి, ఇవన్నీ ఒకసారి చెప్తూ ముందుగా మరి మేషరాశి వారికి మే మాసం ఎలా ఉండబోతుంది సార్? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏంటంటే మే మాసంలో మేషం వారికి రవి రాశిలోనే ఉన్నాడు. ఈయన దాదాపుగా 14 మే వరకు ఉంటాడు. 14 మే వరకు ఉన్నప్పుడు ఏంటంటే సర్వసాధారణంగా పంచమాధిపతి రాశిలో ఉన్నందుకు సంతానం సంబంధించినటువంటి విషయంలో అనుకూలత, అలాగే మనకి దేవతా సంబంధించినటువంటి కొంత చింతన కానివ్వండి, లేనట్లయితే మనకు చూడండి ఒక్కోసారి మంత్ర సాధన చేయడానికి, ఏదైనా మంత్రం పొందడానికి, పేరు ప్రఖ్యాతులు రావడానికి, ఎందుకంటే రవి పేరు ప్రఖ్యాతులకి వీటికి కారకుడు, మంత్రానికి కారకుడు, సంతానానికి కారకుడు రవి పంచమాధిపతి. కాబట్టి ఇవన్నీ పొందడానికి ఖచ్చితంగా వీళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా మే 12వ తేదీ వరకు కూడా శుక్రుడు 2వ స్థానంలో ఉంటున్నాడు వీరికి. మే 12 తర్వాత మళ్ళీ రవి బుధులు ఇద్దరు కూడా, ప్రజెంట్ రవి బుధులు ఇద్దరు ఇక్కడ ఉన్నారు, 2లోకి వెళ్తారు. కాబట్టి శుక్రుడు 2లో ఉన్నందుకు ఏంటంటే కళారంగాల్లో ఉండేటువంటి వారికి, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్, ఏదైనా ఫ్యాషన్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారికి నార్మల్గా కూడా మేషం వారికి కొంత ఫైనాన్షియల్గా గ్రోత్ అనేటువంటిది ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా మనకి ఈ రవి బుధులు ఎప్పుడైతే 2వ స్థానంలోకి వెళ్తారో గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేసేటువంటి వారికి, గవర్నమెంట్ జాబ్స్ కోసం వెతుక్కునేటువంటి వారికి కూడా కొంతవరకు గవర్నమెంట్ అండర్టేకింగ్ ఉంటాయి కదా, అదేవిధంగా వ్యాపార ధనాభివృద్ధికి బాగుంటుంది. అయితే ఇక్కడ ఎందుకంటే ఈ 14వ తేదీ నుంచి ఎప్పుడైతే ఈ రవి మారిపోతున్నాడో కుజుడు వస్తాడండి రాశిలోకి. ఎప్పుడైతే కుజుడు మేషంలోకి వస్తున్నాడో హీట్ కారకుడు. ఇక్కడ కొంచెం ఏంటంటే ఒక ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. ప్లస్ ఏమిటి అంటే కొంచెం శక్తివంతంగా పనిచేయడానికి ప్లస్ ఉంటుంది. మైనస్ ఏమిటంటే బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉండేటువంటి వారు, వేడి ముందే వీళ్ళకి ఉష్ణం ఎక్కువగా ఉంది వాళ్ళ శరీర తత్వంలో, అప్పుడు ఈ కుజుడు కనుక రాశిలోకి వచ్చినప్పుడు ఆ ఉష్ణతత్వం మరింత పెరగడం వల్ల మరింత ఎక్కువ స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. అయితే వీరికి ఈ నెలలో కొంత 12వ తేదీ తర్వాత నుంచి ఎప్పుడైతే సప్తమ స్థానాన్ని ఈ గురువు యొక్క వీక్షణ ఉందో, తులారాశి మీద గురువు వీక్షణ ఉంది 3వ స్థానం నుంచి, అక్కడికి 12వ తేదీ నుంచి ఎప్పుడైతే శుక్రుడు వెళ్ళి చేరుతున్నాడో, ఆ గురువుకి శుక్రుడు ఎప్పుడైతే చేరుతున్నాడో 12 తర్వాత నుంచి వీళ్ళకి అంటే దాదాపుగా మే వరకు, మే ఎండింగ్ వరకు కూడా గురువు యొక్క బలం ఉంది చెప్పాలంటే. ఇక్కడ ఇది వివాహ విషయంలో శుక్రుడు వచ్చి చేరుతున్నందుకు మరింత ఎక్కువగా ఉంటుంది బలం అనేటువంటిది తెలుసుకోవాలి. ఇక అదేవిధంగా కొంచెం ఆలోచన విషయంలో కొంచెం స్ట్రెస్ ఎక్కువ అవుతుంటారు పంచమంలో కేతు ఉన్నందుకు. అండ్ మనకి ఉద్యోగ సంబంధించినటువంటి అంశాలలో ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలలో ప్రయత్నించడం మంచిది. ఆన్లైన్లో చేసేటువంటి వ్యాపారాలకు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి ఎప్పుడైతే 12వ స్థానంలో శని ఉన్నాడో ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయడం, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది. షార్ట్ టర్మ్లో డబ్బులు రావాలి, లేకపోతే షేర్ మార్కెట్లో నేను సంపాదించేసుకుంటాను, ఇంకేంటి శుక్రుడు 2లోకి వచ్చేసాడు కదా, బుధుడు 2లోకి వచ్చాడు, రవి 2లోకి వచ్చాడు అనుకుంటే కాదు. ఎప్పుడు కూడా మనం 12వ స్థానాన్ని అంటే ఇన్వెస్ట్మెంట్ స్థానాన్ని, ఆలోచన స్థానమైన షేర్ మార్కెట్ స్థానాన్ని వీటిని పరిశీలన చేసుకోవాలి షేర్ మార్కెట్లో డబ్బులు సంపాదించాలంటే. అదే కాకుండా చాలామంది ఏంటంటే, నేను చాలామందిని చూస్తుంటాను కదా ఈ మధ్య కన్సల్టెన్సీస్ మాట్లాడేటప్పుడు కూడా, ఏమంటే ఫస్ట్ ఆప్షన్ వాళ్ళు షేర్ మార్కెట్ తీసుకుంటున్నారు. ఫాస్ట్ ఒకటి. రెండోది ఏంటంటే ఎవరి దగ్గర నేను ఒక కస్టమర్ కోసం ఎదురు చూడాల్సిన, ఏ బిజినెస్ చేయాలన్నా మనం ఒక కస్టమర్ కోసం ఎదురు చూడాలి, వాడు రావాలి, కస్టమర్కి నచ్చినట్టుగా మనం ప్రోడక్ట్ డెలివరీ చేయాలి, వాడు మెచ్చుకోవాలి, దాన్ని డెవలప్ చేయడానికి చాలా టైం పడుతుంది. దీనికి ఏంటి, ఎంత మనీతో అయినా ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమి లేకుండా ఒక కంప్యూటర్ ఉన్నా లేకపోతే ఒక ఫోన్ ఉన్నా ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. కరెక్ట్. కానీ మరి ఇంత ఈజీగా వచ్చేది, అంత ఈజీగా వచ్చే ధనయోగం నీ జాతకంలో ఉందా తెలుసుకోవాలి. అది కూడా ఉంటుందండి. విపరీత రాజయోగం కానీ నీచభంగ రాజయోగాలు కానీ ఉంటూ 2587 ఉండాలి. 2587 ఉంటే చాలా ఈజీగా వస్తుంది వారికి. అది ఇక వీళ్ళు ఎక్కువగా గణపతిని, సూర్య భగవాను ఆరాధించడం మంచిది. సార్, అటు కుజుడు రాశిలోకి వస్తున్నాడు, ఎండలేమో విపరీతంగా ఉన్నాయి, మళ్ళీ ఫైరీ ప్లానెట్ కూడా వస్తున్నాడు, కాబట్టి ఆరోగ్యం మేషరాశి వారికి ఎలా ఉంటుంది? వేడికి సంబంధించిందే వస్తుందండి. అంటే వడదెబ్బలు తగలడం కానీ, బీపీ లెవెల్స్ పెరగడం కానీ, లేకపోతే విపరీతమైన వేడి వల్ల ఇప్పుడు ఇండైజెషన్ ఇష్యూస్ వస్తుంటాయి వేడి వల్ల, అలాంటివి రావడం కానీ ఇవి ఎక్కువగా ఉంటుంటాయి. కాబట్టి వీళ్ళు ఎక్కువగా అభిషేకాలు చేసుకోవడం,
గణపతి తర్పణం చేసుకుంటే మంచిది. సార్ బంగారం అనేది హాట్ టాపిక్ గానే ఉంది ఎప్పటికప్పుడు, ఈ హెచ్చు తగ్గులు అవి చూస్తూనే ఉన్నాం కాబట్టి అసలు ఏ రాసుల వాళ్ళకి బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం అనేది మే మాసంలో ప్రత్యేకంగా, ఎందుకంటే తర్వాత ఇప్పుడు అధిక జ్యేష్టం ఉన్న తర్వాత జ్యేష్టం తర్వాత పెళ్లిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది శ్రావణంలో, కాబట్టి ముందు నుంచి అన్ని ప్రిపరేషన్ లో ఉంటారు కాబట్టి ఎంతో కొంత కొంటారు బంగారం. ఏ రాశుల వాళ్ళకి అనుకూలించే పరిస్థితి ఉంటుంది సార్ బంగారం? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు గోల్డ్ ఇంత ఫ్లక్చువేట్ అవుతుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. సార్ గోల్డ్కి కారకమైన గ్రహాలు జూపిటర్ అండ్ సన్ అండి. ఎందుకంటే మీరు చూస్తే పురాణాల్లో కూడా సెమంతకు మనం ఎవరిచ్చారు, సూర్య భగవానుడు. గోల్డ్కి మనకి గురుగ్రహం మెయిన్, జూపిటర్ నుంచే మనకి గోల్డ్ వచ్చింది యాక్చువల్ చెప్పాలంటే, భూమి మీదకి రావడం కూడా. ఓకే, అందుకే మీకు ఇప్పుడు చూడండి, మీనరాశిలో ఎప్పుడైతే శని ఎంటర్ అయ్యాడో, సింహరాశిలోకి ఎప్పుడైతే కేతు జరుగుతుందో, మీరు చూడండి ఈ 2 గ్రహాలు ఎప్పుడైతే ఇందులో ఉన్నాయో అసలు ఎప్పుడూ చూడనంత ఫ్లక్చువేట్గానే అవుతుంది. కాకపోతే ఎప్పుడైనా సరే గోల్డ్ పర్సనల్ చార్ట్లో తీసుకుంటే ఎవరు కొనాలి అంటే గురువు రవి బాగున్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా మంచిది. బాగోవడం అంటే ఏంటి సార్ మరి? అంటే పాపగ్రహాల మధ్యన ఉండకూడదు, గురువు కానీ రవి కానీ ఆ యొక్క రాసుల్లో పాపగ్రహాలు ఉండకూడదు, పాపకర్తల్లో ఉండకూడదు, వాటికి వచ్చే పోర్ట్ఫోలియోస్ మంచి మంచి గ్రహంతో కలిసి ఉండాలి. అప్పుడు వాళ్ళు 100% గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, వాళ్ళకి ఖచ్చితంగా లాభం వస్తుంది. ఇవి పాడైన వాళ్ళు అంటే కొద్దిగా పాడైంది గ్రహాలు ఏమవుతుంది, కొంచెం అనుకున్నంత రేట్ రాదు, తక్కువ రేట్ వస్తుంది. కానీ పూర్తిగా పాడైతే మాత్రం వీళ్ళు కొన్న రోజు నుంచే తగ్గడం స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి అర్థం కాదు ఇదేమిటి 180 దగ్గర కొన్నాను 150కి వచ్చింది ఏమిట్రా అనిపిస్తుంది 4 రోజుల్లోనే. సో వాళ్ళ బ్యాడ్ లక్ అనమాట. సో ఈ పర్టికులర్ అంశం చూస్తూ ఇన్వెస్ట్మెంట్ స్థానంలో పాపగ్రహాలు లేనప్పుడు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎనీ ఇన్వెస్ట్మెంట్ స్థానం ఏది? 12వ స్థానం. 12వ స్థానము వాళ్ళ జన్మజాతకంలో 12వ భావాధిపతి మీద గోచారం ఏదైనా పాపగ్రహం వచ్చిందో చెక్ చేసుకోవాలి. ఇవి ప్రధానంగా రూల్ అనమాట. బట్ ఇవి తెలియవు. ఒకసారి ద్వాదశ రాశుల్లో ఎవరికైతే బెటర్ సార్ ఇన్వెస్ట్ చేయడానికి? అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ స్థానంలో శుభగ్రహాలు ఏ రాశులకు ఉన్నాయి చెప్తే, మిథున రాశి వారికి ఉంది, 12లో శుక్రుడు ఉన్నాడు. కర్కాటకం వారికి 12లో గురువు ఉన్నాడు. నెక్స్ట్ దాని తర్వాత శుక్ర గురువులు వస్తున్నారు, దానిలోనే శుక్రుడు వచ్చి జాయిన్ అవుతున్నాడు. అండ్ 12వ స్థానం ఇంకా ఏ రాశి వారికి బాగుంది అంటే వృశ్చికం వారికి బాగుంది. ఎందుకంటే 12th లార్డ్ ఈజ్ ఇన్ 7th హౌస్లో ఓన్ హౌస్లో వెళ్ళి కూర్చుంది వృశ్చికం వారికి చెప్పాలంటే. అండ్ కర్కాటకం వారికి కూడా 12వ స్థానంలో శుక్ర గురువులు ఉన్నారు. మంచిదే. సో వీళ్ళకి మనం చెప్పొచ్చు ఇన్వెస్ట్మెంట్. బట్ ఏంటంటే నేను ఇందాక చెప్పినటువంటి ఆ ఫార్ములా మాత్రం ఖచ్చితంగా వాడాలి. ఓకే సార్. మేషం వారికి పాపగ్రహాలు ఉన్నాయి మరి 12th హౌస్ లో, వాళ్ళు ఇన్వెస్ట్ చేయకుండా ఉంటే బెటర్ అంటారా? చేయకపోవడమే మంచిది. ఒకవేళ చేయాలనుకుంటే లాంగ్ టర్మ్ చేసుకోవాలి, కానీ అది కూడా కుజుడు మారిపోయిన తర్వాత షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అసలు పనికిరావు. ఓకే, అంటే లాంగ్ టర్మ్ ప్లానెట్ ఎప్పుడైనా 12లో ఉన్నప్పుడు, శని ఉన్నప్పుడు, అది గోచారంలో అయినా రాశిచక్రంలో అయినా, వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో సంవత్సరంలోనో 3 నెలల్లోనో సాయంత్రం కల్లా డబ్బులు వచ్చేస్తానే చేయకుండా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అంతలో 3 ఇయర్స్ పోనీ కనీసం 3 ఇయర్స్ మినిమం 3 ఇయర్స్ పెట్టుకోవాలి. అప్పుడే గ్రోత్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది అక్కడ వాళ్ళకి, లేకపోతే కనబడదు. మధ్యలో ఎక్కడో ఫ్లక్చువేట్ అవ్వగా తీసేసి నష్టపోతారు వీళ్ళు. గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇంత ఇంపాక్ట్ ఉండటానికి వార్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అని చెప్పుకోవచ్చు సార్. వార్ పరిస్థితి ఏంటి సార్? ఒక పక్క చర్చలు జరుగుతూ ఉన్నాయి, మరి సానుకూలంగా ఉంది అని ఒక దేశం, ఆ రోజు మనం చేసాం, మీరు ఆల్రెడీ చేశారు, ఇవేమీ ఫలించవని చెప్పారు మీరు. స్పష్టంగా చెప్పాము ఆ రోజు. ఫలిస్తాయని చెప్పండి సార్, కొంచెం శాంతి కావాలి సార్. ఫలించాలని ఉంది కానీ గ్రహాలు అలా లేవండి. గ్రహాలకు అది లేదు, గ్రహాలు ఫలించేలాగా. రాజు కానీ ఇప్పుడు ఈ సంవత్సరం నవనాయకుల్లో రాజు మంత్రి వీళ్ళందరూ డిఫరెంట్ గా ఉన్నారు. ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే శని కుజుడి నుంచి దూరం వెళ్ళిపోతే తగ్గదు. ఎందుకంటే కుజుడు ఓన్ హౌస్ లోకి వెళ్ళి మంత్రి కుజుడు అయ్యాడుగా, ఇంకా పెరుగుతాయి. అందుకే జలమూలకంగా సునామీలు అనుకోండి, భూకంపాలు అనుకోండి, జలరాశుల్లోనే ఈ 2 గ్రహాలు ఉన్నందుకు ఈ జల సంబంధమైన యుద్ధాలు రావడం ఇవన్నీ అందుకే మనం అక్కడ ప్రిడిక్ట్ చేసాము. అట్లా ఆంక్షలు కూడా వాళ్ళు అలాగే పెడుతున్నారు. మీ నౌకలు వెళ్ళడానికి మా పర్మిషన్స్ తీసుకోవాలి, ఇట్లాంటివన్నీ పెడుతూ ఉన్నారు. ఎందుకంటే జలం మూలంగానే యుద్ధం వస్తుందని చెప్పాను అప్పట్లో ఒకసారి. అదే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది నన్ను అడిగితే ఇది ప్రపంచ యుద్ధమేనండి. ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాయి ప్రపంచ యుద్ధం. ఇండియా కూడా ఇన్వాల్వ్ అవుతుంది ఉంది కానీ ఇండియా కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఇండియా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి వస్తుంది. మారాలి ఈ గోచారం అంటే. మరి కుజుడు వృషభంలోకి వస్తే సెట్ అవుతుందని అనుకోవచ్చా సార్? కుజుడు వృషభంలోకి వస్తేనా ఇంకెప్పుడు సెట్ అవుతుంది సార్? ఎందుకంటే ఇది 1 ఇయర్ ఉందండి. ఇది 1 ఇయర్ ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరానికి అధిపతి గురువు అయితే మంత్రి కుజుడు కదా, అంటే ఆలోచన విధానం. సైన్యాధిపతి చంద్రుడు అంటే ఏంటి, ఇప్పుడే ఆపేస్తున్నాను, చర్చలు జరుగుతున్నాయి 2 గంటలు ఇక్కడ బాంబు పడింది అంట.
ఇదేమిటి మరి చర్చలు దేని జరుగుతున్నాయి, బాంబు మీద గీసాడు. చంచలంగా గొడవలు. అస్సలు అంటే స్థిమితం లేనటువంటి వాడు సేనాధిపతి అయ్యాడు, ఆలోచనాకారకుడు కుజుడయ్యాడు, రాజు గురువు అయ్యాడు. కానీ గురువు బయటకు ఒకటి నేను అన్ని ఆపేస్తున్నా అంటే ట్రంప్ వెనక నుంచి బాంబు వేస్తుంటాడు. అట్లా అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనం ప్రజలుగా మన జాగ్రత్తలో మనం ఉండాలి. అసలు నేనైతే వద్దనే జరగకూడదని కోరుకుంటాం ఎవరైనా కానీ పరిస్థితులు అలా లేవని నా ఉద్దేశం. ఎక్కడో యుద్ధం జరుగుతోంది మనకేంట్లే అనుకోవటానికి లేదు. లేదు, ఎక్కడ జరిగినా అది ఇంపాక్ట్ యావత్ ప్రపంచం మీద ఉంటుంది ఎందుకంటే కాబట్టి ఇప్పుడు అది ప్రపంచం అంతా ఒకటైందండి. ఇంతకుముందు వేరు, ఇంతకుముందు ఇంత ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కానీ మనిషి వేరే దేశాలకు వెళ్ళి బ్రతకడం కానీ ఉండేది కాదు. ఎక్కడ ఉన్నవాడు అక్కడే బతికాడు, ఏ ఊర్లో కూడా ఆ ఊర్లో ఉంటాడు. ఇప్పుడు అలా కాదు, ఊర్లు దేశాలు అన్ని కలిసిపోయాయి, ఒకటైపోయాయి. సో విశ్వశాంతి కోసం ఏ ఆరాధన చక్కగా అందరూ చేయాలి సార్? చండీ. చండీ. చండీ ఈజ్ ది బెస్ట్ రెమెడీ. రైట్. చండీ విష్ణు సహస్రనామాలు చేసుకోవడం ఇవి అన్నిటికంటే ఉత్తమం. చాలా చక్కగా తెలియజేశారు సార్. ద్వాదశ రాశులకి కూడా మే మాసంలో అన్ని రాశులకి సంబంధించి తెలియజేశారు కాబట్టి అందరూ ఆ విషయాల్ని పరిగణలోకి తీసుకుని ఖచ్చితంగా దేవతారాధనతో ఈ మాసం అంతా కూడా ప్రతి ఒక్కరికి సుఖంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్కారం. శ్రీమాత్రే నమః.